అయోధ్యలో ఆ బాలరాముడు ప్రతిష్ఠితమైన వేళ మరి ఈనాడు శ్రీరామనవమి పండగ వేళ మనందరికీ కూడా చక్కటి రాముడి పాటలు వినిపించడానికి ప్రముఖ సింగర్, కంపోజర్, అలాగే లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి విష్ణుప్రియ గారు మనతో ఉన్నారు. మరి ఈనాటి స్పెషల్ నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమానికి ఆమెకి స్వాగతం పలుకుదా. నమస్కారం విష్ణుప్రియ గారు. నమస్కారం. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, ముందుగా మరి మీ పరిచయం చేసుకునే ముందు చక్కటి రాముడి పాటతో మొదలు పెడదాం. శ్రీరాముని నామమే పలికితే మధురము, శ్రీరాముని మార్గమే అనుసరణీయం. తండ్రి మాట జవదాటని తనయుడు రాముడు, సోదర ప్రేమను చూపిన ఘనవంశుడు. పరిపాలనలో ఘనుడైన ధీరుడు, పరిపాలనలో ఘనుడైన ధీరుడు, పాలకులందరికీ పరమబంధుడు. శ్రీరాముని నామమే పలికితే మధురము, శ్రీరాముని మార్గమే అనుసరణీయం. శరణన్న వారిని కాచే రాముడు, భరత జాతి నీలినట్టి గణధీరుడు. గురు భక్తిని చాటిన ఆదర్శప్రాయుడు, గురు భక్తిని చాటిన ఆదర్శప్రాయుడు. సీతమ్మను చేపట్టిన శ్రీమంతుడు. శ్రీరాముని నామమే పలికితే మధురము, శ్రీరాముని మార్గమే అనుసరణీయం. చాలా చాలా అద్భుతంగా పాడారు. రాముడికి అంకితం చేద్దాం చక్కటి ఫస్ట్ పాట. విష్ణుప్రియ గారు, అంటే అసలు మీ నేపథ్యం ఏంటి, ఎక్కడ పుట్టారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే జనరల్గా మనం ఏంటంటే పుట్టుకతోనే కొందరికి కళలు అలా అబ్బుతాయి, ఆ రక్తంలోనే ఉంటుంది. అంటే మీ మదర్ సింగర్ అంటే మీ ఇంట్లో ఉందా అసలు ఇది? అవునండి, మా అమ్మగారు మంచి సింగర్ అండి, మా నాన్నగారు రైటరు. చిన్నప్పటి నుంచే మా అమ్మ పాటలతోనే పెరిగాను. 9వ ఏట నుంచి మాత్రం ఇలా రాయడం, పర్ఫెక్ట్గా రాయడం అది నేర్చుకున్నాను. 9వ ఏటనే స్టార్ట్ చేశారు. మా నాన్నగారు సంస్కృతం, తెలుగు భాషల్లో బాగా ప్రావీణ్యులు. అందుకోసమని చిన్నప్పటి నుంచి నేర్పించడం, దానివల్ల రాయడం అలా వచ్చింది. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? మేము వరంగల్ అండి, పుట్టి పెరిగింది చదువుకున్నది అంతా వరంగల్. ఓకే, సో మొదటగా అసలు మీరు ఫస్ట్గా నేర్చుకున్న పాట ఏది? అంటే మా అమ్మ నెంబర్స్ నేర్పించడం కోసం, అప్పుడు అంతకుముందు సాగర సంగమం రిలీజ్ అయిందనమాట. అందుకోసం నెంబర్స్ నేర్పించడానికి ఓం నమ శివాయ పాట నేర్పించి నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం అన్నమాట. పంచభూతములు, ముఖ పంచకమై 6 అది ఉంటాయి కదా, 6 ఋతువులు, అలాగానే నెంబర్స్తో నేర్పించిన పాట నాకు ఫస్ట్ వచ్చిన పాట ఓం నమ శివాయ సాగర సంగమం నుంచి. అది నేర్చుకున్నారు తల్లిగారి దగ్గర. అవునండి, సో అమ్మే గురువు అనమాట, మొదటి గురువు. ఓకే, అంటే నాన్నగారు రచయిత, అమ్మ చక్కగా సింగరు, సో వాళ్ళిద్దరిది మీకు అబ్బింది. సో మీకు చిన్నప్పటి నుండి ఒకటి అంటే గోల్ పెట్టుకున్నారా, నేను ఒక ఖచ్చితంగా నాన్నగారి లాగా నేను రాయాలి, నేను పాడాలి అని చెప్పి అలా అనుకున్నారా? అసలు మీ ఏం ఉండింది అసలు? అంటే యాక్చువల్గా సింగర్ ఎక్కడ పోయినా అందరు పాడిస్తారు కదండి, పాడేవాళ్ళు ఉంటే వాళ్ళే ఎక్కడ చూస్తే వాళ్ళకే చిన్నగా ఒక గుర్తింపు ఉంటుంది. ప్రతి పండగలోనో ప్రతి ఫంక్షన్లోనో స్పెషల్గా నేను ఎక్కడున్నానో విష్ణు విష్ణు అని వెతుక్కుని అలా ఉండేది. అది ఉండేటప్పటికి అన్ని పాటలు నేర్చుకోవడం, ఏ సందర్భానికి తగ్గట్టు అలా నేర్చుకోవడం, అట్లా బాగా సంగీతం మీద ఆసక్తి, ఒకటి రచనల మీద ఆసక్తి వల్ల అప్పటి నుంచే ఒక గోల్ అనుకోండి, పాట నేర్చుకోవాలి. ఇప్పుడు రామనవమి వస్తుంది అనుకోండి, రాముడి గురించి కనీసం 10 పాటలు నేర్చుకోవాలి అలా. ఓకే, రైట్. సో మరి రామనవమి కాబట్టి మరి ఈరోజు చక్కగా పండగ వేళ మరి అయోధ్యలో ఆ రాముడు కొలువయ్యాడు. దేశమంతటా కూడా ఆనందోత్సాహాల మధ్యన ఇప్పుడు ఈసారి శ్రీరామనవమి స్పెషల్ అని చెప్పుకోవాలి. సో మరొక్కసారి రాముడి పాటతో. అవునండి, ఇది హనుమంతుల వారు రచించింది సీతారామ స్తోత్రం. ఇది నేను మ్యూజిక్ కంపోజ్ చేసి పిల్లల కోసం నేర్పించడానికి కోసం చేశాను. ఒక లైన్ రాముడి వారిది, ఒక లైన్ సీతమ్మ వారిది అనమాట. ఎంత బాగుంటుందో అది. కళ్యాణి రాగంలో స్వరపరిచాను, అది వినిపిస్తాను తప్పకుండా. सीताराम जय सीताराम, जानकी राम जय राजा राम. सीताराम जय सीताराम,
जानकी राम जय राजा राम अयोध्यापुरनेतारं मिथिलापुरनायकीं राघवाणामलङ्कारं वैदेहानामलङ्क्रियां रघूणां कुलदीपञ्च निमीनां कुलदीपिकां सूर्यवंशसमुद्भूतं सोमवंश समुद्भवां सीताराम जय सीताराम जानकी राम जय राजा राम सरिगम गारिगम पमाम गम पदनी नी मपनिर सासा सानिद पम पदनी पमगरि सासा सानिद पम पदनी पमगरि सासा पुत्रं दशरथस्यापि पुत्रीं जनकभूपते वसिष्ठानुमताचारं सतानन्दामतानुगां कौसल्यागर्भसम्भूतं वेदगर्भोदितां स्वयं पुण्डरीकविशालाक्षं स्फुरदिन्दीवरेक्षणां सीताराम जय सीताराम जानकी राम जय राजा राम सीताराम जय सीताराम जानकी राम जय राजा राम जानकी राम जय राजा రామ్. బాగుంది. నేను ఊహించుకుంటున్నాను మీరు పాడుతుంటే హనుమంతుల వారు చక్కగా ఆనందపడుతూ రాముడితో సీతతో ఇలా పాడుకుంటున్నట్టు ఊహించుకున్నాను. బాగుందండి. అంటే ఇప్పటి వరకు అంటే ఎక్కువ మీరు రాసింది రాముడి పైనేనా? నేను అమ్మవారి భక్తురాలు. అమ్మవారికి అంటే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క కీర్తన లాగా దేవి సంకీర్తనం అని చేశాను. అది ఆదిత్య మ్యూజిక్ నుంచి కూడా రిలీజ్ అయింది. ఎక్కువగా అమ్మవారి రాశానండి. కానీ యాక్చువల్గా నేను ప్రకృతి ప్రేమికురాలిని కాబట్టి మొదటంతా రాసినంత ప్రకృతి గురించి, తర్వాత అన్ని ఒక్కొక్క విశ్లేషణ అంటే నేను రాసిన పాటల్లో చూస్తే మొత్తం ఒక భావం పట్టుకుంటాను, చివరి దాకా అదే మెయింటైన్ చేస్తూ. ఓకే. సో రాముడి మీద ఎన్ని రాశారు పాటలు? ఇప్పటిదాకా ఒక 15 పాటల దాకా. 15 పాటల దాకా రాశారు. మీకు ఇష్ట దైవం ఎవరు అసలు? మా ఇష్టదైవం అంటే సరస్వతి అమ్మవారి అండి. ఎందుకంటే మనం రోజు ఉపాసించేది సరస్వతి అమ్మవారిని కాబట్టి సరస్వతి అమ్మవారి. ఓకే, బాగుంది. సో అంటే మీ అకాడమీ ఉందన్నారు, చక్కగా దాదాపుగా పిల్లలందరూ కూడా మీ దగ్గర సంగీతం నేర్చుకుంటున్నారు. పిల్లలతో అలా సంగీతం నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పిస్తూ చక్కటి పాటలు రాస్తూ అలా అసలు ఎలా గడుస్తుంది మీ డే అంతా? కూడా ఎలా మొదలవుతుంది, ఎలా ఎండ్ అవుతుందండి? అసలు మొత్తం సంగీతంతోనే. సంగీతంతో మొదలు అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఉపాసన అనుకోండి, ఓంకార సాధన, తర్వాత మా సప్తస్వరాలకి వాటికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరాన్ని ప్రాక్టీస్ చేస్తాను. తర్వాత రాయడం, చదువుకోవడం ఎక్కువ చేస్తాను. తర్వాత మా గురువుగారు విజయదుర్గా పీఠం గురువుగారు ఉన్నారు, వెదురుపాక గురువుగారు, వారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్తో మంత్రోపాసన ఉంటుంది. తర్వాత పిల్లలకి నేర్పించడం, కొత్తవి రాయడం, కంపోజ్ చేయడం. మెయిన్గా నాకు ఇష్టమైన పని అంటే సంగీత రచన చేయడం, సంగీతం చేయడం నాకు ఇష్టమైన పని. అంటే ఒక సింగర్ మీరు, ఒక కంపోజరు, సంగీత స్వరపరచడం, అలాగే రచయిత కూడా. సో ఇప్పటి వరకు ఎన్ని పాటలు ఓవరాల్గా రాశారు? ఎన్నిటికీ సమకూర్చారు సంగీతాన్ని? ఒక 1000 పాటల దాకా రాశానండి. ఇంకా ఎక్కువ పాటలు ట్యూన్ చేశాను. చిన్నప్పటి నుంచి రాయడం, అప్పటి నుంచి సీడీ లెవెల్లో పాడుతున్నాం. సారంగపాణి గారని మా వరంగల్లో ఒక మంచి సింగర్ ఉండేవారండి. వారు రాసిన పాటలు క్యాసెట్లో ఫస్ట్ నన్ను పాడించారు. తర్వాత దూరదర్శన్లో వచ్చి పాడడం, ఇక్కడ తర్వాత అన్ని షోస్లో పాడుతున్నారు. ఓకే. అంటే ఈ మధ్య చూస్తున్నాం, అంటే చాలా వరకు తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు సంగీతం పట్ల. చిన్నపిల్లలు దాదాపుగా 3 ఏళ్ల 4 ఏళ్ల వయసు నుండే పిల్లలు సంగీతం పట్ల మక్కువ చూపిస్తున్నారు. అలాగే అంత టాలెంట్ కూడా ఉంది పిల్లల్లో, బాగా పాడుతున్నారు. సో మీ దగ్గర స్టూడెంట్స్ కూడా అలా నేర్చుకుంటూనే ఉన్నారు. సో అదృష్టంగా భావించవచ్చు పిల్లలు కూడా మీ దగ్గర నేర్చుకోవడం, మీరు సంతోషపడుతుండొచ్చు. 7-8 ఏళ్ల నుంచి పంపిస్తున్న వాళ్ళు కూడా పంపిస్తారండి. అంటే చాలా చిన్నప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా వదిలిపెట్టరు. అంటే అసలు యాక్చువల్గా సంగీతం అంటే గురుముఖతగా నేర్చుకోవాలి, ఆ గురువుని కంటిన్యూస్గా ఉండాలి. అది ఎందుకు లేరు, ఎందుకు పోవట్లేదు అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ అవ్వడం వల్ల గురువులు కమర్షియల్గా తీసుకోవడం, తర్వాత ఒకళ్ళు వస్తే అంతే, దానివల్ల తగ్గిపోతున్నారు. కానీ వాళ్ళల్లో కనుక నిజంగా సంగీతం మీద ఆసక్తి ఉండి ఆ వచ్చిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఆ సంగీతం మీద ఇంట్రెస్ట్ కలిగించాలి. మనం కూడా గురువు బాధ్యత కూడా ఉంటుంది. అప్పుడు వాళ్ళు వదిలిపెట్టరండి. ఎందుకంటే సంగీతం ఒక్కటే కాదు, నేర్పిస్తున్నప్పుడు వ్యక్తిత్వం కూడా ఏర్పడుతుంది, ఒక శైలి ఏర్పడుతుంది.
అది ఒక్క రోజులో రాదు, ఒక సంవత్సరంలో రాదు. మెల్లిగా గ్రోఅప్ చేసి తల్లి ఎలాగైతే జీవితాంతం వెన్నంటి ఉంటుందో అలాగ సంగీతం గురువు కూడా అలాగ వాళ్ళ మనసులో అలా నిలిచిపోవాలి. ఇది నా ఉద్దేశం అన్నమాట. అటువంటి శిక్షణ నేను పొందాను కాబట్టి నేను ఇంకోళ్ళకి ఇవ్వడానికి నేను అలా చూస్తాను. ఓకే. సో ముందుగా మీకు రాముడు అలాగే సీత అంటే ఏం గుర్తుకొస్తుంది? అన్యోన్య దాంపత్యం. ఇంకా అంతకంటే ప్రేమించిన భార్యను ప్రేమించిన రాముడు కంటే ప్రేమించిన వాళ్ళు ఎవ్వరూ ప్రపంచంలో ఇంకా నాకు ఎక్కడ కనిపించలేదు. ఆవిడ కోసం అంత రామ సేతు నిర్మించి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు కదా. రాముడు వాళ్ళిద్దరి దాంపత్యం, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఇక్కడ తర్వాత మళ్ళీ చెప్పిన వనవాసానికి పంపించారు అది అంటారు, అది కాదు, వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ కోషంట్ అది ఎంతో ఉంది అనేది చూస్తే వాళ్ళిద్దరి మధ్యలో అంత అద్భుతమైన స్నేహం ఉంది. అది నాకు ఇష్టం. ఓకే ఓకే అండి. సో మరొక రాముడి పాట మా కోసం మీరు అన్నారు కాబట్టి సీతారాముల కళ్యాణం గురించి తప్పకుండా ఒక పాట. సో ఇప్పుడు ఎలాగో మనం రాముడి కళ్యాణం అభిజిత్ లగ్నంలో జరుగుతూనే ఉంటుంది కాబట్టి చక్కగా ఒకసారి రాముడి పాట. దీంట్లో ఒక చరణంలో అన్ని కలర్స్, ఒక దాంట్లో ప్రకృతికి సంబంధించిన అన్ని విషయాలు అంటే పంచభూతాల గురించి కూడా చెప్పాను. ఓకే తప్పకుండా. సీతమ్మకు కళ్యాణం రామయ్యతో అనుబంధం, ఇది జనకుని కొలువున జయముగా జరిగిన సీతా కళ్యాణం, సీతారాముల కళ్యాణం. సీతమ్మకు కళ్యాణం రామయ్యతో అనుబంధం, ఇది జనకుని కొలువున జయముగా జరిగిన సీతా కళ్యాణం, సీతారాముల కళ్యాణం. అందమైన ఆకాశమే పెళ్ళి పందిరవగా, ఆశ్రయానిచ్చు ఆ పుడమి తల్లియే పెళ్ళి పీట కాగా. అందమైన ఆకాశమే పెళ్ళి పందిరవగా, ఆశ్రయానిచ్చు ఆ పుడమి తల్లియే పెళ్ళి పీట కాగా. మేఘమాలికలు మెరుపు తీగలై తోరణాలు తేగా, మేఘమాలికలు మెరుపు తీగలై తోరణాలు తేగా. తారకలన్నీ ఆభరణాలై ప్రకృతి అంతా పచ్చని చీరై ముసి ముసి నవ్వుల మా సీతమ్మకు జరిగిన కళ్యాణం, సీతారాముల కళ్యాణం. సీతమ్మకు కళ్యాణం రామయ్యతో అనుబంధం, ఇది జనకుని కొలువున జయముగా జరిగిన సీతా కళ్యాణం, సీతారాముల కళ్యాణం. బాగుంది. చాలా 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 చక్కగా పాడారు సీతా కళ్యాణం మీద. అంటే నిజంగానే మనకు సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ అలా ఈ నవమి వస్తుందంటే చాడు ఆ రాముడి సీత కళ్యాణం గురించి అందరూ వేచి చూస్తుంటారు. భద్రాచలం పులకించిపోతుంటుంది. సో అంటే ముఖ్యంగా ఇప్పుడున్న యువతకి సాధన చేయాలన్నా అలాగే కళల పట్ల ఆసక్తి కలగాలన్నా మీలాంటి చక్కటి కంపోజర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చే సలహాలు ఏంటంటారు? చిన్నప్పుడే ఏవైనా మనకి ఒక ముద్రలు పడడం కానీ మనం ఏదన్నా వాళ్ళకి నేర్పించాలంటే కూడా అండి 3-4 ఏళ్ల వయసులో ఏర్పడిన ముద్రలే జీవితాంతం ఉంటాయి. అప్పుడు కనుక కరెక్ట్గా తల్లిదండ్రులు ఆ టైంలో, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ ఫోన్లు అప్పచెప్పేస్తున్నారు. అది ఏమవుతుందంటే వాళ్ళ తర్వాత ఎంత చెప్పినా లోపలికి వెళ్ళవు. కాబట్టి దయచేసి ఫోన్లు మాత్రం ఇవ్వకండి. ఆ ఏజ్ని జాగ్రత్తగా కాపాడితే ఇంకేమైనా మీరు తర్వాత చెప్పుకోవాల్సినవన్నీ ఆ తర్వాత చెప్పొచ్చు. కనీసం 7 సంవత్సరాల వరకు ఫోన్ కనుక ఇవ్వకపోతే వాళ్ళు చాలా అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారని నా ఉద్దేశం, ఏ రంగంలో అయినా. ఓకే. సో మీరు ఎన్నో పాటలు కంపోజ్ చేశారు కదా, ఈ నటరాజ పాదం అని సిరీస్ కంపోజ్ చేశారు, నటరాజనాదం అని, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. సో వీటి గురించి ఒకసారి మీరు రాస్తున్నప్పుడు అసలు అంటే ఒక పాట రాస్తున్నప్పుడు, ఒక పాట కంపోజ్ చేసేటప్పుడు మనలో ఎన్నో ఫీలింగ్స్తో మనం అన్ని ఒక భావాలతో రాస్తూ ఉంటాం. అంటే ఏ పాట రాసినా మనం రాముడి మీద ఉన్నప్పుడు రాముని దృష్టిలో పెట్టుకొని రాస్తూ ఉంటాం. సో ఒక్కొక్కటి రాస్తున్నప్పుడు అసలు మీలో ఎలాంటి హావభావాలు ఉంటాయి, అలాగే ఏ ఉద్దేశించి రాస్తూ ఉంటారు, ఏ ఇన్స్పిరేషన్తో రాస్తూ ఉంటారు, ఎలా కంపోజ్ చేస్తూ ఉంటారు? కంపోజింగ్ వేరే పద్ధతి అండి, మనం రాసిన తర్వాత ఉంటుంది. అదే నేను రాసుకున్నదైతే పాట స్వరం 2 ఒక్కసారి వచ్చేస్తాయి. ముందు ఇప్పుడు ఏదన్నా అనుకోండి తెలుగు భాష గురించి అని,
లేకపోతే ఇంకో ఏదో సందర్భం ఏదో నేను కృష్ణానదిని చూశాను, అది చూడంగానే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ నది గురించో లేకపోతే ఒక మంచి పువ్వు పూసింది దాని మీద ఒక పాట వస్తుంది. అది అవన్నీ కూడా ఏంటంటే అవి లోపల నుంచి ఒక స్పందన, ఆ స్పందన ఇప్పుడు అది మనకు ఆలోచన వస్తూ ఉంటుంది అనుకోండి, ఆలోచన పెంచుతూ ఉంటే అది ఒక ఆకృతి దాలుస్తుంది. లేకపోతే ఆలోచన వస్తుంది, ఒక్కోసారి మనం పట్టించుకోలేము అనుకోండి, అవి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ ఆలోచన వచ్చిన దాన్ని కంటిన్యూస్గా ఆ రోజు 2 రోజులు 3 రోజులు అలా దాన్ని డెవలప్ చేస్తూ ఉంటాను. అప్పుడు ఆ 3వ రోజుకో 4వ రోజుకో ఒకసారి, లేకపోతే ఒకసారి ఫస్ట్ మొదలు పెట్టంగానే 2 చరణాలతో సహా వస్తుంది. అలా దానికంటూ ఒక స్పెషల్, అంటే అదొక సాధన అనుకోండి. ఓకే. సో మరి ఈరోజు పండగ కదా, మరి శ్రీరామనవమి అసలు ఎలా జరుపుకుంటారు? మామూలుగా ఎలాంటి నైవేద్యాలు పెడుతూ ఉంటారు మీరు? అంటే మా నాన్నగారు ఆంజనేయ స్వామి ఉపాసకులు, హనుమంతుడిని ప్రతిష్ఠించారండి. అందుకని చిన్నప్పటి నుంచి ఇంట్లో సంస్కృత రామాయణ పారాయణం అవుతూ ఉంటుంది. ఆయన రోజల్లా ఫుడ్ తీసుకోకుండా, అంటే సర్గకి కూడా కొబ్బరికాయ కొడుతూ అలా చేయించేవాళ్ళు కదా. అందుకని ఇంట్లో మాకు దసరాలో చేసేవారు, రామనవమిలో చేసేవాళ్ళు. అందుకని అప్పటి నుంచి ఇది మాకు రామాయణం ఇదంతా మాకు ఇదొక పండగ వాతావరణం లాగా చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది. ఓకే. చేస్తుంటారా మీరు? మామూలు పూజలు చేస్తాను. నేను ఇప్పుడు కూడా సుందరకాండ పారాయణం చేస్తున్నాను. పారాయణంలోనే ఉన్నారు. ఓకే. సో మరొక మంచి పాటతో, ఇది కళ్యాణం గురించిన పాటే, అన్నమయ్య వారు రచించిన పాట. అందుకనే కళ్యాణం మనకి సందర్భం సీతారాముల కళ్యాణం కాబట్టి ఆ పాట పాడదాం. మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు సంచుల పూదండలు చాతుకునేరిదివో. మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు సంచుల పూదండలు చాతుకునేరిదివో. సురిది పేరంటాళ్ళు శోభాన పాడగాను హరియు సిరియు పెండ్లి ఆడేరదే. తొరలి అంతటా దేవదుందుబులు మొరయగా, తొరలి అంతటా దేవదుందుబులు మొరయగా, సిరిలా బాసికమును కట్టుకునేరదియో. మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు సంచుల పూదండలు చాతుకునేరదివో. బాగుంది. సో ఆల్మోస్ట్ రాముడి మీదనే ఒక 15 పాటలు రాశారు. అంటే మిగతా అంటే అందరి దేవుళ్ళ మీద ఇలా రాస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీ బుక్లో ఏది రాస్తున్నారు అసలు? నా బుక్లో అంటే అమ్మ మాట అని ఒక స్వరకావ్యం అని రాస్తున్నానండి. అవి పాటలే కానీ 350 దాకా అయిపోయాయి ఇప్పటికీ. అవి అంటే మా అమ్మ నాకు చెప్పింది, అదొక కాంటెక్స్ట్ లాగా ఉంది. అంటే మనం జీవితంలో ఒక్కొక్క ఫేజ్లో ఉంటాము. భగవంతుడిని తెలుసుకుంటామని ఒక అమ్మవారి రూపం అనుకుంటాము. మనం ఇందులో పుట్టాం, హిందూ ధర్మంలో వీటిలో పుట్టాం. మనకు తెలియకుండానే అన్నీ పరిచయం అయ్యి ఉంటాయి అసలు. కానీ ఇదేమిటి అని తెలుసుకునే మన ఒక వస్తుంది కదా, ఇది ఏమిటి అని మన జిజ్ఞాస మొదలవుతుంది కదా. అలాగా చేసినప్పుడు అన్ని దేవతా రూపాలని, అన్ని దేవతా శక్తుల్ని తెలుసుకోవడం కోసం నేను ప్రయత్నం మొదలుపెట్టాను. అప్పుడు దేవీ సంకీర్తనం అని ఒకటి చేసామన్నమాట. అన్ని అమ్మవారిని ఒక్కొక్క నవరాత్రుల్లో ఒక్కొక్క అవతారం గురించి తీసుకొని చేశాను. ఓకే. సో ఇప్పుడు అమ్మవారు కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ రాముడు ఉన్నాడు, అక్కడ సీతమ్మవారు ఉన్నారు కాబట్టి చక్కటి అమ్మవారి మీద ఒక పాట పాడుకుందాం. అమ్మవారి మీద లాలి పాట రాశానండి. అన్ని అమ్మవార్లకి మనం ఏ అమ్మవారికైనా మనం తీసుకోవచ్చు. ఓకే. లాలి అంటేనే కళ్యాణ రామునికి అంటూ లాలి పాటనే గుర్తొస్తుంది. అమ్మ ఎలాగో రాముడి కోసమే లాలిస్తూ పాడుకుంటాం కాబట్టి చక్కటి అమ్మవారి పాట ఆయనకే సమర్పించేద్దాం. అదే పాడండి. లాలి 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 ముగురమ్మల మూలమైన తల్లి లాలి, ముగురమ్మల మూలమైన తల్లి లాలి. ఆది పరాశక్తి లాలి, అన్నపూర్ణ లాలి, అమ్మల గన్నా మా అమ్మ లాలి. ఆది పరాశక్తి లాలి, అన్నపూర్ణ లాలి,
అమ్మలగన్నా మా అమ్మాలాలి ఆదరించి ఆదుకుని ఆపదలను కాయవే ఆదరించి ఆదుకుని ఆపదలను కాయవే అడుగడుగున కాపాడి అభయమునియవే తల్లి లాలి 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 ముగురమ్మల మూలమైన తల్లి లాలి ముగురమ్మల మూలమైన తల్లి లాలి. Fantastic. చాలా చాలా చక్కటి పాట, అమ్మవారి పాట పాడినందుకు ధన్యవాదాలు విష్ణు గారు. అంటే మార్కెట్లో మీ పేరు మీద మీరు రచించినవి అసలు ఏ పేర్లతో ఉంటాయండి? అసలు ఒకసారి మా ప్రేక్షకులకి, అందుకే జనరల్గా నేర్చుకునే తపన ఉన్న వాళ్ళకి గురువుల దగ్గర ప్రతి ఒక్కరు వెళ్ళలేరు కాబట్టి ఇలా చూసి విని నేర్చుకునే వాళ్ళకి మీ క్యాసెట్స్ కానీ మీ సీరియల్ కానీ అసలు ఏ పేర్లతో ఉన్నాయంటారు? దేవీ సంకీర్తనం అని అమ్మవారి పాటల సిరీస్ ఉందండి. శ్రీహరి పాద తీర్థం అని అంతకుముందు వెంకటేశ్వర స్వామి మీద చేశాను. అది బాలు గారు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు, ఉన్నికృష్ణన్ గారు, విజయ్ యేసుదాస్ గారు వారందరూ నా మ్యూజిక్ డైరెక్షన్లో పాడారు. అది ఆదిత్య మ్యూజిక్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. గురువే దైవం అని అన్ని గురువుకి సంబంధించిన కీర్తనలన్నీ రాశాను, అది ఉంటుంది. తర్వాత విష్ణు స్వరాన్ని ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్లో, దాంట్లో మొత్తం నేను సొంతంగా రాసిన పాటలే ఉంటాయండి. అంటే నేను సింగర్ని, నేను ఏదన్నా పాడొచ్చు మామూలు, కానీ అందులో మాత్రం స్పెషల్గా నేను రాసిన పాటలు మాత్రమే. అంటే లైట్ మ్యూజిక్ అంతా, ఇది లైట్ మ్యూజిక్ అనొచ్చు, క్లాసికల్ అనొచ్చు, ఇది ఒక స్పెషల్ అనమాట. ఒక ఆర్టిస్ట్ నుంచి వచ్చిన కీర్తనలు అనుకోవచ్చు. ఓకే, సో అందరూ చక్కగా నేర్చుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని నేర్చుకోవచ్చు. సో మనకి తల్లి తండ్రి తర్వాత గురువులు కూడా ఉంటారు. గురువుల దగ్గర మనం ఎంతో నేర్చుకుంటుంటాం. మీ గురుగారు ఇందాక మాట్లాడినట్టుగా ఆవిడ గురించి ఒకసారి. అదే ఫస్ట్ తొలి గురువు సంగీతంలో మా అమ్మే అండి, శ్రీమతి రమామణి గారు. తర్వాత కూర్మనాథ్ గారిని వరంగల్ మ్యూజిక్ కాలేజ్లో నేర్చుకున్నప్పుడు వారు. తర్వాత మోహన కృష్ణ గారి దగ్గర కొన్ని రోజులు నేర్చుకున్నాను. తర్వాత బాలమురళీ కృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఒక అదృష్టం అనుకోండి, మా వారు సంగీత ప్రయాణంలో నేను కూడా సాహచర్యంతో బాలకృష్ణ ప్రసాద్ గారి దగ్గర సంగీత మెళకువలు, తర్వాత వారితో ప్రోగ్రాం అన్నమయ్య స్వరార్చన అని చేశాము. అలా తర్వాత నేదునూరి గారితో, తర్వాత ఇలా అత్యంత నిష్ణాతులు సంగీతంలో ఉన్న వారందరితోనే నేను పనిచేయడం, వారి దగ్గర నుంచి ఎంత నా దగ్గర నేర్చుకున్న ఒకటి నేను నేర్చుకుంటేనే సరిపోదు కదండి, సరి చేసుకోవడం వారి దగ్గర, అలాంటివన్నీ జరిగాయండి. స్వతహాగా మొదటి నుంచి రచయిత అవ్వడం వల్ల నా రచనలో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సంగీతంలో. అలాగనమాట ఆధ్యాత్మిక గురువుగా నాకు విజయదుర్గా పీఠం వెదురుపాక గురువుగారు నాకు ఆధ్యాత్మిక గురువుగారు, వారి మార్గదర్శనంలో ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం విజయదుర్గా పీఠానికి నేను ఆస్థాన విద్వాంసురాలనండి. వెరీ గుడ్. ఎక్కడుందండి ఆ పీఠం? రాజమండ్రి దగ్గర ఉంది. ఓకే, చాలా మంచి మహిమగల గురువు గారు వారు. వారి మార్గనిర్దేశనంలో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక ఉపాసన జరుగుతున్నది. ఓకే, సో మీరు ఇందాక అన్నారు బాలు గారితో పాడాను, జేసుదాస్ గారితో పాడాను అని. అంటే వీళ్ళందరితో జర్నీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ ఉంటాం, వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటూ ఉంటాం. సో వీళ్ళందరితో జర్నీ చేసినప్పుడు అసలు మీరు ఏమేమి సొంతం చేసుకున్నారు, ఏమేమి నేర్చుకున్నారు, అసలు వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అంటే ఎంత గొప్పవారంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వేలాది పాటలు పాడిన వారు కూడా. ఆయన ఒక బుక్లో అనమాట, నేను కంపోజ్ చేసిన పాట ఎవరు కంపోజ్ చేసినా ఆయన నోట్స్ రాసుకుంటారు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు రాసుకుంటారు, రచయిత పేరు, డేటు అన్నీ రాసుకుంటారు అనమాట. అలా రాసుకున్నారు. రాసుకున్నదే కాకుండా అది మళ్ళీ వేరే షోస్లో పాడేవారు అనమాట. అది శ్రీహరిపాద తీర్థం అని, అది ఒక మెడిసిన్ గురించిన పాట అనమాట. మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినా ఏమైనా ఇది పాడాలని ఆయన 2-3 కాన్సెప్ట్స్లో పాడి దాంట్లో నా పేరు చెప్పారు. అది నాకు ఎంత విచిత్రమైందంటే, ఒకసారి చేసిన పనిని మనం మర్చిపోతాం, కానీ అంత గొప్ప వ్యక్తి అన్ని వేల పాటలు పాడి ఇంత గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసిన వ్యక్తి కూడా చిన్నవాళ్ళం ఒక పాట చేసాము, లేకపోతే అది వీళ్ళకి ఏమొస్తుంది, లేకపోతే వీళ్ళది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అనుకోకుండా ఆయన ఇంత గుర్తుపెట్టుకొని చేశారు. నాకు ఎంత సంతోషం వేసిందంటే వారి దగ్గర నుంచి నేను అది నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఏ పని చేసినా నోట్ చేసుకుంటాను,
క్రెడిట్ కంపల్సరీ ఇవ్వాలి ఎవరికైనా, చిన్న పని చేసిన వారికైనా అని బాలసుబ్రహ్మణ్యం గారికి. ఎంత గొప్ప గాయకుడు, ఎంత గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారు ఆయన. ఎంతో మందికి ఆయన ఇన్స్పిరేషన్, చాలా మంది ఇప్పుడున్న వాళ్ళకి కూడా. అసలు బేసిక్గా మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? మా అమ్మే నా సింగర్. మా అమ్మలాగా నేను పాడలేను. అత్యద్భుతమైన అంటే లాలిత్యం అంతా మా అమ్మ గొంతులో ఉండేది. ఆమెకి అవకాశం దొరకలేదు అంతే. మా అమ్మే నాకు గొప్ప సింగర్. మీరు తీర్చారు అమ్మ ఇష్టాన్ని. అందుకే అంటే అప్పటి కాలంలో అది కుదరలేదండి. అందుకని ఈ కాలంలో ఉన్నాను కాబట్టి నా శక్తిని వృధా చేసుకోకుండా దాన్ని నిలుపుకోవాలని కోరుకుంటున్నాను. ఏంటి అసలు మీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైనా పిల్లల కోసం కానీ, అంటే మీ తృప్తి కోసం ఏదైనా చేయాలనుకుంటున్నారా? నాకంటే సంగీత రంగంలో మ్యూజిక్ డైరెక్టర్గా మనకి ఎక్కువ మంది మహిళలు లేరండి. అది నాకు మ్యూజిక్ డైరెక్టర్ కావాలన్నదే ఆశ. మనం ఏం చేసినా మన సినిమాలో చేస్తే తప్పించి వేరే గుర్తింపు లేదు. ఇక్కడ నేను మాత్రం నా వంతుగా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మేము ఐపీఆర్ఎస్కి వాటికి పెట్టుకొని మేము వర్క్ చేస్తూ ఉన్నాం. ఇంకా అవకాశం వస్తే నేను ఏదైనా చేయగలను, అన్ని రంగాలుగా చేయగలను. అది నిరూపించుకోవాలన్నది ఒక మంచి మ్యూజిక్ కంపోజర్గా. అంటే ఎన్నో రకాల ప్రక్రియల్ని చేయడానికి అవకాశం ఉంది. అంటే భావోద్వేగాలే కదండి సంగీతం అంటే. దాన్ని గొప్ప ఉద్దేశానికి వాడాలి సంగీతాన్ని. ఇప్పటిదాకా ఉత్తి ఎంజాయ్మెంటు, ఎంకరేజ్మెంట్ అంత మాత్రమే వాడుతున్నారు. సంగీతం కనుక మనకి హృదయానికి తగిలితే ఇంకా గొప్ప గొప్పవి సృష్టించగలం. అది నేను చేయడానికి నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక రకమైన సంగీతాన్ని, కొత్త సంగీతాన్ని నేను సృష్టించాలి. అది ఒక ఇన్స్పిరేషన్ కలిగించేలాంటివి అది చేయాలన్నది నాకు. మ్యూజిక్ కంపోజర్గా విష్ణుప్రియ అంటే మ్యూజిక్ కంపోజర్గా గుర్తుపెట్టాలి, అదే నా అంబిషన్ అండి. ఏదైనా మూవీస్కి రాస్తున్నారా? మూవీస్ అని నేను ఇప్పుడు అలా చెప్పలేనండి. నేను సొంతంగా చేసుకుంటూ వెళుతున్నాను. అది ఎప్పుడు వస్తుందో. ఇప్పుడు నాకు స్టూడియో కూడా ఉంది, నేను టెక్నికల్గా కూడా చేస్తాను. అవకాశం పెద్దవాళ్ళు గుర్తుపట్టి చెయ్యాలి. అది అప్పటిదాకా వస్తుంది, నేను తప్పకుండా నమ్ముతున్నాను. కానీ టైం పడుతుందేమో, చూద్దాం. ఓకే. ఇంకా మనం మాట్లాడుకున్నట్టు అయోధ్యలో చక్కటి బాలరాముడు వచ్చేసారు. సో ఆ రాముడు అక్కడ ప్రతిష్ఠించినప్పుడు ఎంతోమంది గొంతుకలు ఆయన గురించి స్మరించాయి, జై శ్రీరామ్ అంటూ నినదించాయి. సో మీరు అయోధ్య రాముడిపై ఏదైనా చెప్పాలనుకున్నారు? ఎంతోమంది హిందువులు కళ ఇది. దగ్గర 700 సంవత్సరాల నుంచి పడుతున్న దానికి ఇప్పుడు మన కళ్ళ ముందర రాముల వారి ప్రతిష్ఠ జరగడం, ఇంత అద్భుతమైన మందిర నిర్మాణం కావడం, ఇది మనం చేసుకున్న అదృష్టం. ఈ టైంలో మనం పుట్టడం, మోదీ గారు కానీ వీళ్ళందరూ, యోగి గారు కానీ వీళ్ళందరూ ఉన్న టైంలో మనం ఉన్నాము అనుకోవడమే అదే గొప్పగా అనిపిస్తుంది. అటువంటి రాముల వారికి మళ్ళీ వచ్చారు కాబట్టి ఇంకా కొత్త భారతదేశాన్ని, కొత్తగా మనకి అందరికీ ఇంకా ఎన్నో మంచి విషయాలన్నీ జరగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకే, మరొక పాటతో. మంగళము సీతారామచంద్రునికి, మంగళము నిత్య పారాయణునికి. మంగళము సీతారామచంద్రునికి, మంగళము నిత్య పారాయణునికి. మంగళము మహిత గుణధామునికి, మంగళము అయోధ్యారామునికి మనము. మంగళము సీతారామచంద్రునికి, మంగళము నిత్య పారాయణునికి. మంగళము మహిత గుణధామునికి, మంగళము అయోధ్యారామునికి మనము. మంగళము సీతారామచంద్రునికి, మంగళము నిత్య పారాయణునికి. బాగుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా చాలా అద్భుతంగా, అసలు ఒక్కొక్క పాట అసలు మీ సొంత కంపోజిషన్లో చక్కగా స్వరపరిచి ఇంత చక్కటి రాముడు పాటలు పాడారు. అసలు రాముడు కూడా అలా అక్కడ, బాలరాముడు కూడా అయోధ్యలో అలా మీ పాటలు వింటూ ఉన్నట్టున్నారండి. చాలా సంతోషం అండి. చాలా చాలా చక్కటి పాటలు పాడాడు. శ్రీరామనవమి వేళ మరి విష్ణుప్రియ గారి పాటలు, తను కంపోజ్ చేసిన, తను పాడిన, తను రచించిన పాటలు మీ అందరి కోసం కూడా వినిపించారు. మరి ఈ పండగ వేళ మీ అందరు కూడా ఈ రాముడి పాటలు వింటూ ఆహ్లాదభరితంగా మీ అందరు విన్నారని కోరుకుంటూ మరొకసారి విష్ణుప్రియ గారు, ఇంకొకటి మీరు ఏదో రాముడి మీద, హనుమంతుడి మీద కూడా ఏదో క్యాసెట్ రిలీజ్ చేస్తున్నట్టు, అదొక్క విషయం చెప్పండి. అది రాముడి మీద బాలక రామ
శ్రీరామ్ మీద రాశానండి. అది వీడియో ఆల్బమ్ రిలీజ్ చేస్తున్నాను త్వరలో. తర్వాత హనుమాన్ బాహుక్ అని మనకి తులసీదాస్ గారు మనకి హనుమాన్ చాలీసా రాశారు కదా, హనుమాన్ చాలీసా రాసే కంటే ముందు హనుమాన్ బాహుక్ అని రాశారు. ఆయనకి చాలా తీవ్రమైన భుజముల బాధ కలిగిందిట తులసీదాస్ గారికి. అప్పుడు ఆయన ఏం చేశారు, ఈ హనుమాన్ బాహుక్ అని రాశారనమాట. ఆ రాసిన దాన్ని రాసిన తర్వాత అది తగ్గిపోయిందిట. తగ్గిపోయిన తర్వాత ఈ హనుమాన్ చాలీసా రాశారట. అది మాకొక గురువుగారు ఇచ్చారు, అన్నదానం చిదంబర శాస్త్రి గారు. ఆయన దాన్ని తెలుగులో సీత చేశారు. అది కూడా నేను కంపోజ్ చేసి పాడానండి. అది కూడా రిలీజ్కి ఉంది. తప్పకుండా మీ సీడీలన్నీ కూడా మార్కెట్లో చాలా చాలా అద్భుతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఈ పండుగ వేళ, శ్రీరామనవమి వేళ మా అందరికీ మంచి రాముడి పాటలు, అమ్మవారి పాటలు వినిపించారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం. వీక్షించారుగా శ్రీరామనవమి శుభవేళ. ఈ పండుగ వేళ చక్కటి రాముడి పాటలని, అమ్మవారి పాటలని మీ అందరూ కూడా ఆస్వాదించారని కోరుకుంటూ ఇది ఈనాటి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.